ఏది అయినా ఆచి చికెన్ మసాలా. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో కృష్ణానది ఒడ్డున నిరసన చేపట్టారు. 4 ఏళ్ల క్రితం రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించిందని వరంగల్ రైతు డిక్లరేషన్ కు పిండ ప్రదానం చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని నాయకులు మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, సాగునీటి హామీలు అన్ని కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. రైతు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, సాగునీటి హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. పిండస్సాగర్ పిండశేషం ముఖతిష్టతో కొంచెం గట్టి అవుతారు. పిండస్సాగర్ పిండశేషం ముఖతిష్టతో నానావిధ పుష్పమేధోకం నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి. మోక్షదాయక సెమీపత్ర. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి రైతు సంగ్రామ సభ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి రైతు సభ ఇంకోవైపు. అది చూసిన తర్వాత రైతులందరూ రాబందు రేవంత్ రాజ్యం పోవాలి, రైతు బంధు కేసీఆర్ రాజ్యం రావాలన్నట్టుగా నిన్న సభ మొత్తంగా అందరు కళ్ళ కట్టినట్టుగా కనిపించిన సంగతి గుర్తు చేసుకుంటూ, కేసీఆర్ గారి హయాంలో రైతులు ఒడ్లు పండించి బంగారం కొనే పరిస్థితులుంటే ఈరోజు అదే బంగారం అమ్మి నేడు పొలం చేసే పరిస్థితులు. ఇంత చేసినా గాని ఒకవైపు పంట పెట్టుబడి అందక, నీళ్లు దొరక్క, కరెంటు లేక, యూరియా దొరక్క పండించినటువంటి ధాన్యాన్ని కనీసం ప్రభుత్వం సరిగ్గా కొనకపోతే అదే రైతుకి ఈరోజు ఉరైన పరిస్థితి. రైతులు ఆత్మహత్యలు బంద్ చేయాలి, కాళ్ళు పట్టుకున్నాడు మానేయాలి, కాలర్ పట్టుకోవాలి. మా కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి రైతు బంధు గాని, కొన్నటువంటి ఒడ్ల లెక్కనే మళ్లీ కొనాలని చెప్పేసి ఎదిరించాలి. రేవంత్ రెడ్డి చేసినటువంటి వరంగల్లోని రైతుల డిక్లరేషన్ కి ఈ రోజే పిండం పెట్టడం జరిగింది. నిన్నటితోటి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఏదైతే ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ ఉందో దానికి ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు మద్దతుగా రైతు డిక్లరేషన్ కి పిండం పెట్టిన సంగతి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నా. ఇక నుంచి అయినా కనీసం గత 10 ఏళ్లు మా కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి రైతు బంధు, అలాగే నీళ్లు చక్కగిచ్చి, కరెంటు చక్కగిచ్చి, రైతు బంధు ఇచ్చి, యూరియా సరిగ్గిచ్చి, పండించిన పంటని సరిగ్గా కేసీఆర్ గారి హయాంలో, మా హయాంలో ఏ విధంగా అయితే కొన్నామో అదే విధంగా కొనాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పేసి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.